పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ప్రస్తావించరండి. ఎక్కడ అతని గురించి మాట్లాడుకునే లేరు. నేనైతే మాది దుర్గి ప్రతి సంవత్సరానికి సాంఘిక నాటకాలు వేస్తా. నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని అయినంత మాత్రాన్ని పవన్ కళ్యాణ్ కోటే రూల్ లేదు. రాజకీయానికి వచ్చేసరికి పక్కా జగన్ పార్టీ. మాకు మంచి చేసే నాయకుడు మాకు కావాలి. సినిమా ఫీల్డ్ పరంగా వస్తే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. మాకు నమ్మకం లేదండి. సినిమాలు చేస్తాడు, రాజకీయాల్లో ప్రవర్తిస్తాడండి. ఏం చేస్తాడండి? గతంలో పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి అతను ఏమైనా స్వతహాగా నిలబడి పోటీ చేశాడా? చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు చేస్తానన్నాడు. మళ్ళీ పోయి పొత్తు కలిశాడు. ఏ నమ్మకం ఉండదండి మాకు. చెప్పండి. సింగిల్గా పోటీ చేస్తే కొంచెం జనం ఆలోచించవచ్చు. అతని ఫ్యాన్స్ అంతే. ఇప్పుడు నేను ఉన్నానండి. మీకు 10 మందికి న్యాయం చేస్తానని వస్తే నా వెనకాల వస్తారు. కానీ నేను ఎల్ఐకి సపోర్ట్ చేస్తాను, మీరు రాండి అంటే వస్తారా? రారుగా. నేను మీ 10 మందికి న్యాయం చేస్తా. మీకు 10 మందికి నేను మీ బతుకులు చేర్చిదిద్దుతానంటే చెప్తుందండి. ఎలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా మా జగన్ అంటున్న వెంట్రుక కూడా పేకలేరు. ఇది శిలాశాసనం. 2024 రాసి పెట్టుకోండి. ఎవడెవడైతే కష్టాలు మాట్లాడో వాళ్ళు మొత్తం మళ్ళీ మడత కుర్చీ వేసుకొని దెంగితే మెడలు ఇరిగిపోతాయి. మరి నువ్వెంత, నీ బతుకంత, నీ స్థాయి ఎంత పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో విమర్శలు చేస్తా. ఆ స్థాయి విమర్శించే ముందు నా స్థాయి ఏంటని నేను ఆలోచించుకోవాలండి. ఇప్పుడు ఒక మనిషిని విమర్శించే ముందు నా స్థాయి ఏంటో నేను గ్రహించుకొని మాట్లాడాలి. ఇతనికే స్థాయి లేదు. మా జగన్మోహన్ రెడ్డి స్థాయి గురించి విమర్శించేంత వ్యక్తిత్వం అతనికి ఎక్కడుందండి? చెప్పండి. మరి నమ్మరంటారా? గతంలో నేను సింగిల్ గా పోటీ చేస్తానని చెప్పాడు, ఇప్పుడేమో ఉమ్మడిగా వస్తామని చెప్తా. గతంలో కూడా ఉమ్మడిగా కలిసి వచ్చారండి. ఏం పీకలేకపోయారు. ఈసారి కూడా అదే ఉంటుంది. ఈసారి కనీసం భూస్థాపితమే. ఈసారి తెలుగుదేశం అనేది భూస్థాపితమే. పక్కాగా ఎగిరేది 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇది శిలాశాసనం. 100 సవాళ్ళు ఇస్తుంటామండి. తొడలు కొట్టుకునేదానికి, ప్రజల్లో ప్రజాదరణ పొందేదానికి చాలా తేడా ఉంటుందండి. ఒక నాయకుడు అంటే నేను ఈ పథకాలు ఇస్తా, మీ బతుకులు నేను మారుస్తా, నేను ఇది చేస్తా, నాకు ఒక అవకాశం నన్ను అడగండి. జగన్ అంతు తేలుస్తా, జగన్ తాడ తీస్తా, మేమేందో బుక్కులో రాస్తున్నా, మేము వస్తే అంతు చూస్తా. ఏందండి అంతు చూడటానికండి పార్టీలు పెట్టి జనం పిచ్చోళ్ళండి చూసేవాళ్ళు. మా జగన్మోహన్ రెడ్డి లాగా దమ్ము ధైర్యం ఉంటే ఈ పథకాలు ఇస్తా, మీ బతుకులు బాగుపరుస్తా, మీ జీవితాలు వెలుగు తీసుకొస్తానని చెప్పండి. జనాలు అవకాశం ఇస్తారు. చూద్దాం. అది కూడా 2024లో చూద్దామండి. ఒకటి కాదు, అతనికి రాదు ఒకటి. పోయిసారి అనేది ఒకటి వచ్చింది. ఈసారి అది కూడా పోగొట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఆంధ్రాలో ఎరగదీశారండి. అక్కడ అంతకాడికి ఎక్కువ ఎరగదీసేది ఏమి ఉండదు. ఎక్కడ ఒకే ఒక పార్టీ. ముందు రోజుల్లో, రాబోయే రోజుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే పార్టీ రైతు సామాజిక యువజన కాంగ్రెస్ పార్టీ. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రైతుల గురించి ఆలోచిస్తాడండి, నీ గురించి ఆలోచిస్తాడండి, నా గురించి ఆలోచిస్తాడండి, ఆటో వాడి గురించి ఆలోచిస్తాడండి, అక్కజల్లెల గురించి ఆలోచిస్తాడండి, పసి పిల్లల గురించి ఆలోచిస్తాడండి. అందరి గురించి ఆలోచించే వ్యక్తిని మా జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా కొడతాం. 175 మేము కొడతాం. మాకు ఆ సంకల్పం అండి. మేము మైండ్లో ఫిక్స్ అయ్యి కొట్టాలని మేము అనుకుంటున్నా. ఏం తప్ప? 175 మేము కొట్టాలని అనుకుంటున్నాం. కొడతాం. మరి 175 కొడితే మేము నోట్లో ఏలు పెట్టుకుని కూర్చున్నామని పవన్ కళ్యాణ్ పెట్టుకుంటాం. తర్వాత మోట్లో ఏలు కొడితే ఏం చేస్తారంటే, మేము సీట్లు కొట్టిన తర్వాత ఏం చేస్తారు? మోట్లో ఏలు పెట్టుకొని వెళ్ళిపోతారు. అంతే. ఎమ్మెల్యే లేరు. ఏమండి, నేను ఇప్పుడు చెప్తానే ఉన్నా. అంటే నేనేదో లైవ్లో చూస్తున్నానని చెప్పేసి నేను చెప్పట్లా. దుర్గి వెళ్ళండి, ఫలానా నేలకంటం తురక అని అడగండి. నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి పట్లకి డ్యాన్స్ చేస్తాను. నా సెల్లో చూపించమని చూపిస్తా. పక్కా ఫ్యాన్ నేను. కానీ రాజకీయ పరంగా వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి ఈ గుండె అంకితం, ఈ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి అంకితం. నా మంచి చేసేవాడిని నమ్ముతారండి. బోడక మాటలు చెప్పేవాళ్ళు ఎవరు నమ్ముతారండి? ఆయన కూడా ఇప్పుడు మంచి చేస్తా ఉన్నారు, కౌలు రైతులకు డబ్బులు ఇస్తా ఉన్నారు. నేను కూడా మంచి చేస్తాను, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇమ్మనండి. ఇస్తారా? ఏందండి, ఎవరు స్తోమతనే. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క హోదా ఉంటుందండి. ఇతను చేసే వ్యక్తి, చెయ్యని వ్యక్తి అనేది ప్రజలకు ఆటోమేటిక్గా ఆలోచన ఉంటుంది. ఎవడో తక్కువ అందరూ వచ్చి మేం చేస్తాను ఆడి చెప్పారండి. వైసీపీ వాళ్ళ చొక్కాలు ఎప్ప తీసుకొడతాం, వైసీపీ గోండాలు అంతు తేలుస్తాం, ఒక్కొక్కరిని రాసి పెడుతున్నా. ఇవన్నీ కాదు వాళ్ళు మాట్లాడాల్సింది. మీరు మాకేం చేస్తారో చెప్పండి. మీరు చెప్పి గతంలో ఏ మాటల మీద నిలబడ్డారో చెప్పండి. మీరు ఏ మాట నిలబెట్టుకున్నారో చెప్పండి. ఓట్లు అడగండి.
అంతేకాని ఆడదీస్తాం, రెడ్డి బుక్లో రాసి పెడుతున్నాం, తొడలు జరగటం ఇవన్నీ కాదండి. ఒక నాయకుడి లక్షణం అది కాదు. నాయకుడు అంటే మా జగన్మోహన్ రెడ్డి, సేవకుడు అంటే మా జగన్మోహన్ రెడ్డి అండి. చంద్రబాబు నాయుడు 372 కోట్ల స్కామ్ చేశాడు కాబట్టి, నిర్ధారణ అయింది కాబట్టి అతను జైలుకి వెళ్ళాడు. ఇందులో కక్షపూరితమైన రాజకీయాలు చేసే ఫ్యామిలీ కాదు. రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా కక్షపూరితమైన ఫ్యాక్షనేషన్ చేసే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లోనే ఉండదు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కూడా బెయిల్ మీద వచ్చాడు, ఇతర మనల్ని పరిపాలించేది కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద వచ్చిన అతను మనల్ని పరిపాలించేది అనేసి కూడా విమర్శలు చేస్తా ఉన్నారు కదా. ఎవరో కుక్కలు 100 మరుగుతారండి. ఆ మరిగాడు నీతి నిజేతకున్నాడు ఒకడే నేను నిజేతపరని చెప్పమనండి. లేదు జగన్ ఈ స్కామ్ చేశాడని పక్కా ప్రూఫ్ చూపించని మాట్లాడమనండి. ఎవరైనా చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు అనుకుందా, తప్పు చేయబోతుగా మా నాన్నగారు తప్పు చేయలేదు అని ఒక ప్రూఫ్ చూపించి కోర్టులో రిలీజ్ చేసుకోండి. అసలు చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇప్పించిందా మా జగన్ అండి. అతని ఆరోగ్య పరిస్థితి గుర్తుంచుకొని, పెద్దవాడిని గుర్తుంచుకొని మా జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఒక గవర్నమెంట్ డాక్టర్ సంతకాలు వేస్తాడండి కడుచూపు మందకిచ్చిందని. రాజకీయ పాత్రలు అవసరం లేదు కదా అక్కడ. రాజకీయ పరంగా మా జగన్మోహన్ రెడ్డి ఆలోచించే వ్యక్తి కాదు. అతను మాది పేద ప్రజల మనిషి, పేదల పార్టీ, పేదల కోసం పుట్టిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. మరి వ్యవస్థలు మేనేజ్ చేస్తా ఉన్నారని అంటా ఉన్నారు కదా. వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నట్టు ఏంటండి 100 మంది చెప్తారండి. వ్యవస్థలు మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు 42 తీసుకున్నాడు. ఏంటి 42 లాయర్లు పెట్టి నోటీస్ తీసుకున్నారు. స్టేలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అండి, జగన్మోహన్ రెడ్డి కాదు. మరి న్యాయం గెలిచింది కాబట్టి బయటకు వచ్చింది అనేసి న్యాయం ఎక్కడికి వెళ్తుందండి? ఇంకా కోర్టులో ప్రూఫ్ అవ్వలేదే. మరి పోలీసులు కూడా చెప్తా ఉన్నారు కదా ఏమని, మేము బయటకు వచ్చాము ఇప్పుడు చూసుకుందాం అనేసి. అది చూసుకున్నారు రమ్మనండి. జనాలలోకి వచ్చి రేపు ఓట్లు వేయించుకొని గెలిచి చూపించమని చెప్పండి. తొడలు మేము తెరుస్తాం రా చూసుకుందామని. తరుచుకుంటే ప్రయోజనం ఏముందండి? ప్రజాదరణ కావాలి, ప్రజల్లో మంచి సంకల్పం అయి ఉండాలి. ప్రజల కోసం ఇలా నవరత్నాలు తీసుకొచ్చి అమ్మఒడి కానించి ఏమండి ఇన్ని సంవత్సరాల రాజకీయ పరిపాలనలో ఆటో డ్రైవర్ గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఒకే ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి మాత్రమే. నేను ఒక ఆటో డ్రైవర్ని, 2003 నుంచి నేను ఆటో డ్రైవర్ని. చంద్రబాబు నాయుడు టైంలో రాయవరం జంక్షన్ తెప్పించుకుంటే దుర్గి తెప్పించుకుంటే మాచల్లో కేసుల మీద కేసులు రాసి ఆటో తోలుకొని కిస్తీలు కట్టలేక ఇంట్లో పిల్లలు జరపలేక పస్తుపడుకున్న రోజులు ఉన్నాయి. కానీ మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆటోవాడు కూడా ఒక కార్మికుడే. ఆటోవాడి పరిస్థితులు అర్థం చేసుకొని మాకు ఆటోవాడికి సంవత్సరం 10,000 మా ఆటో ఖర్చులు కేసి మాకు ఎటువంటి కేసులు లేకుండా వాళ్ళ సాఫీగా ఆటోలు తోలుకొని బతుకుతున్నా అంటే లంచాల రూపంలో కూడా మైరకి లాక్కుంటున్నారని ఎవడండి చెప్పింది? ఏంటి ప్రూఫ్ ఏంటి? లంచాలలో ఏం తీసుకున్నాడు? ఏం ప్రూఫ్ ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. ఏం ప్రూఫ్ ఉంది? లంచాలలో ఏం తీసుకున్నాడు మా జగన్మోహన్ రెడ్డి? ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ ఎవడో ఒక్కడిని చూపించండి సార్. ట్రాఫిక్ పోలీసు వాడు ఎవడన్నా హెల్మెట్ లేకుండా ట్రిపుల్ డ్రైవింగ్ వేసుకుంటే అది ఎవరికైనా ఫార్మాలిటీస్ తప్పదు. ఓవర్లోడ్ అంటే ఆటోకి 4 పరిమితి. ఆ 4 పరిమితి నుంచి ఒక 2 ఎక్స్ట్రా ఎక్కించుకుంటాం. 10 మందిని 20 మందిని ఎక్కించుకొని జనాన్ని చంపితే పోలీసు పాటిస్తారు కదా సార్. దాని అంత మాత్రాన 100-200 వేసి అక్రమంగా లాక్కున్నారంటే చంద్రబాబు నాయుడు టైంలో నెలకి బ్రేకేజ్మెంట్ రాస్తే తగిలితే ట్రిప్కి 10,000 20,000 రాశాడు. అప్పుడు మాలాడాల పరిస్థితి ఏంది చెప్పండి. మరి లోకేష్ కూడా చెప్తా ఉన్నాడు మేము అధికారంలోకి వస్తే అంతు చూస్తామనేసి కూడా సవాల్ ఒక రాజకీయ నాయకుడు ఆగండి. రాజకీయ నాయకుడు అనే వ్యక్తి మీకు మంచి చేస్తా, నాకు నా అవకాశం ఇవ్వండి, మీకు ప్రజలకు మేలు చేస్తా, ప్రతి ఒక్క నేను గుర్తుపెట్టుకుంటే చెప్పాలండి. అంత చూస్తానే రాజకీయ నాయకుడు ఎలా అవుతాడండి? రౌడీ అవుతాడండి. రెడ్ బుక్లో కాకపోతే ఆయన బ్లూ బుక్లో రాసుకోమను. మాకు ప్రజలకు మా వెనకాల మా జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. ప్రజల మనిషి అండి ఆయన, మాలాంటి పేదల మనిషి అండి జగన్మోహన్ రెడ్డి. ఏందండి ఆయన చేసిన మేలు? ఎవరికి చేశాడండి? ఎవరికి మేలు చేశాడు? వాళ్ళ కమ్మోళ్ళకి ఇచ్చుకున్నాడు, వాళ్ళ కులపాలను పెద్ద చేసుకున్నాడు. అంతేనా? ఎవరు మాలాంటి లేబర్కి ఎవరికి ఇచ్చారు చెప్పండి? సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏం న్యాయం చేశాడు చెప్పమనండి. ఏదైనా కల్పించేది చెప్తాడు, లచ్చి చెప్తాడు, ఒక్కడే నిజమర్చుడు. ఒక్కడు చెప్తాడండి, 100 చెప్తాడు, ఒక్కడు కూడా అమలు చేయడు. ఏమండి హరికృష్ణ గారు చనిపోయినప్పుడు పోయి పట్టణ పాడే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు చనిపోయిన పాడ పట్టణోడు ఇక్కడ గుల్లబాలు ఏదో చనిపోగానే వచ్చి పాడబెట్టి మొయ్యంగానే ఎక్కడ అనుభూతి వస్తుందండి? ఎక్కడిది అవుతుందండి? అతనేదో సానుభూతి కోసం వచ్చి ఇచ్చేసుకొని జనాల సింపతి కోసం ఇచ్చేయడమే కానీ అతను నిజంగానే వ్యక్తి అయితే వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ పోయి పక్కన ఎందుకుంటాడు? హరికృష్ణ గారి పిచ్చోడైపోయి ఎందుకు రోడ్ల మీద తిరిగి ఇదవుతుంది? అసలు నా పార్టీ ఎవరిదండి? తెలుగుదేశం. నందమూరి వాళ్ళది. ఈ నాన్న వాళ్ళకి ఏం సంబంధం అండి?
నందమూరి వాళ్ళు ఎక్కడున్నారండి? పక్కన అంటులు తోముకుంటారు, వీళ్ళు పెత్తనం చేస్తారు. న్యాయం చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన సామాజిక రైతు కాంగ్రెస్ పార్టీ. అది ఒక రాజశేఖర రెడ్డి తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అది అమలు చేయగలిగారు. ప్రజల గుండెలో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. చంద్రబాబు అరెస్ట్ మీద ఎన్టీఆర్ కూడా ఎంతవరకు స్పందించలేదు. ఆయన మీద కూడా ట్రోల్ చేస్తా ఉన్నారు. పార్టీకి అనవసరం ఎన్టీఆర్ పేరు పెట్టుకోకూడదు. వాళ్ళ తప్పులకు సపోర్ట్ చేస్తే మంచోడండి. వాళ్ళ తప్పుడికి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేయలేదు కాబట్టి అతను దొంగ అంటారు, దొర అంటారు. అంతేనండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడా లేదా అతను హత్య రాజకీయాలు ప్రోత్సహించాడా? అతను యాక్టర్ అండి, ప్రజలలో ఆదరించిన వ్యక్తి. అతని మధ్యలో గుంజి జూనియర్ ఎన్టీఆర్ దొంగ అంటారు. వీళ్ళు దొంగలయ్యి జూనియర్ ఎన్టీఆర్ దొంగ అంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రజలు పిచ్చోళ్ళు ఉన్నారండి. ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదండి. ఆగలే, సానుభూతి కాదు. 2024లో మళ్ళీ జెండా ఎగిరేసేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, గెలిచేది మా జగన్మోహన్ రెడ్డి. ప్రజలకి సంకల్పాన్ని ఇచ్చాడండి, బలాన్ని ఇచ్చాడు, ప్రజలకి నమ్మకాన్ని ఇచ్చాడు, పేద ప్రజలకి నమ్మకాన్ని ఇచ్చాడు, పేద ప్రజలకి పక్కా ఇల్లు కట్టించాడు, అమ్మఒడిచ్చాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, రైతు భరోసా కేంద్రాలు ఇచ్చాడు, ఆటోడికి నెలలో సంవత్సరం డబ్బులు ఇస్తున్నాడు. ఇంతమంది ప్రజలకు చేస్తారు మేలు. ప్రజలు జగన్కేగా ఓట్లు ఎవరికి వేస్తారండి చెప్పండి? అంతే. 2024లో గెలిచేది కూడా పక్కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది శిలాశాసనం. జగన్ ఎందుకు కావాలంటారు? జగన్ ఎందుకు కావాలంటే ప్రజలకు మంచి చేస్తున్నాడు కూడా మాకు జగన్ కావాలండి. ప్రజలకి నవరత్నాల పథకాలు పెట్టాడండి. ఒక్కటి ఆచితూచి తప్పకుండా అన్ని అమలు చేశాడండి. ఎందుకు కావాలి? మాకు జగన్ కావాలి అంతే. ఒక సామాజిక వర్గానికి న్యాయం చేస్తా ఉన్నాడు. ఎవరండి వాళ్ళు? కమ్మలకు బాగా మేలు చేసుకునేది తెలుగుదేశం పార్టీలో చూసుకుంటారు, వాళ్ళు క్యాస్ట్లో చూసుకుంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను అడగదొక్కుతారు, మమ్మల్ని చెప్పు చేతలు పెట్టుకుంటారు, వాళ్ళు పెత్తనం చేస్తారు. ఈ రెడ్డి పార్టీ రైతుల పార్టీ, ప్రజల పార్టీ, పేదల పార్టీ.